ఇటు విజయవాడ సిఐడి ఆఫీస్ లో విజయసాయిరెడ్డి ఉన్నారు. కాకినాడ పోర్టులో బలవంతంగా వాటా రాయించుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై విజయసాయిరెడ్డికి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. 2 గంటలుగా కొనసాగుతున్న విచారణ కొనసాగుతోంది. ఇటు సిఐడి క్వశ్చన్ చేస్తుంది. సిఐడి ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఇతర అధికారులు న్యాయవాదులను అయితే అనుమతించట్లేదు పోలీసులు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే పోర్టు ఒప్పందం నడిచిందని జోరుగా ప్రచారమవుతున్న నేపథ్యంలో విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిల పాత్ర ఉందని, అలాగే వారి పేర్లు సూచించిన కీలక నేతలు ఎవరనే అంశాలపై క్వశ్చన్స్. ఇదే కేసులో గతంలో ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఇటు విజయసాయిరెడ్డి విచారణతో వైసీపీ కీలక నేతల్లో గుబులు మొదలవుతుంది. ఇటు కేవీ రావు ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డిపై కేసు నమోదైంది. విజయవాడ సిఐడి ఆఫీస్ లో విజయసాయిరెడ్డి విచారణ కొనసాగుతోంది. కాకినాడ పోర్టులో బలవంతంగా వాటా రాయించుకున్నారన్న వ్యవహారంలో విజయసాయిరెడ్డికి ఇటు ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. 2 గంటలుగా కొనసాగుతుంది ఈ విచారణ. అయితే సిఐడి ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఇతర అధికారులు క్వశ్చన్స్ చేస్తున్నారు. ఇటు న్యాయవాదులను మాత్రం పోలీసులు అనుమతించట్లేదు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే పోర్టు ఒప్పందం నడిచిందని జోరుగా ప్రచారం సాగుతుంది. ఇటు విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి పాత్రలపై కూడా వారు పేర్లు సూచించారు. ఇటు కీలక నేతలు ఎవరనే అంశాలపై ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు. అయితే ఇదే కేసులో గతంలో ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. విజయసాయిరెడ్డి విచారణతో ఇటు వైసీపీ కీలక నేతల్లో గుబులు మొదలవుతుంది. కేవీ రావు ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డిపై కేసు నమోదైంది. రైట్, ఇక విజయసాయిరెడ్డిని ఇటు విజయవాడ సిఐడి ఆఫీస్ లో సిఐడి వాళ్ళు క్వశ్చన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, శాలిని, సంచలనం సృష్టించిన కాకినాడ పోర్టు అక్రమ బదిలీ వ్యవహారానికి సంబంధించి కీలక నిందితులుగా, అదే కీలక ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిగా విజయసాయిరెడ్డి ఉన్నారు. అలాగే ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. ఇలాగా 10 మంది మీద ఆరోపణలు ఉన్నాయి. కేవీ రావు తనని అక్రమంగా బెదిరించి పోర్టులో ఉన్నటువంటి వాటాలు లాక్కున్నారని చెప్పి ఆయన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం రాగానే దాని తర్వాత చకచక విచారణ, దాని తర్వాత సిఐడి కేసు, ఏసీబీ కూడా కేసుని దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక విజయసాయిరెడ్డి ఏసీబీకి సంబంధించి విచారణ ఎదుర్కోవడానికి ఆయన వచ్చారు. ఇదే సందర్భంలో వాళ్ళ తరపున ఉన్నటువంటి 2 అడ్వకేట్స్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే అడ్వకేట్స్ ని లోపల విచారణ సమయంలో అనుమతించలేదు. అయితే ఇక్కడ సంచలనం ఒక ట్విస్ట్ ఉందని చెప్పొచ్చు. విజయసాయిరెడ్డి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు. అలాగే ఆయన వైసీపీ పార్టీలోనే ఉన్నారు. దాని తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు మనందరికీ తెలుస్తుంది. ఆయన ఆ పార్టీని వదిలివేయడు, ఎంపీ పదవి కూడా వదిలివేయడు. ఇప్పుడు ప్రస్తుతం న్యూట్రల్ గా ఉండడం. ఈ సందర్భంలో అప్పుడు అయితే నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఎటువంటి బెదిరింపులు చేపట్టలేదు, నేను కానీ నా అల్లుడు కానీ ఎటువంటి బెదిరింపులు చేయలేదని చెప్పి ఆయన మీడియా ముందు చెప్పడం జరిగింది. అయితే ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఆ పార్టీని వదిలిపెట్టారు, ప్రస్తుతం న్యూట్రల్ గా ఉన్నారు. ఆ పదవి కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు ఏం చెప్పబోతారు? ఈ విచారణలో నిజాలు ఒప్పుకునే అవకాశం ఉందా, లేకపోతే తనదైన శైలిలో ఎప్పుడు విజయసాయిరెడ్డి తప్పించుకుంటూ ఉంటారు మాటలతో, ఆ విధంగా చేస్తారన్నది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ దత్తు.